ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. పిల్లరా, ప్రతిరోజు మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ నేను పనిచేస్తున్నటువంటి హనుమాన్ జంక్షన్ వీరమ్మగుంట క్రీస్తు సంఘాల తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లరా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గడిచినటువంటి దినాన సత్యమును కూర్చున్నటువంటి జ్ఞానము అనేటువంటి అంశంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ని మనం ఆలోచన చేయడం జరిగింది. అదేంటనంటే, యేసుక్రీస్తు యొక్క బోధన గురించి మీకేం తెలుసు? ఈ లోకానికి యేసుక్రీస్తు బోధన గురించి ఏం తెలుసు? కేవలము లోకం దేనికి పరిమితం అయ్యారంటే, ఆయన ప్రేమించాడు, ప్రేమమయుడు. ఆయన క్షమించాడు, క్షమాపణ గుణం కలిగిన వాడు. ఇలాగా యేసుప్రభు వారిని లేక దేవుణ్ణి, క్రీస్తుని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వాటి విషయంలో బంధించేశారు. నాతోటి ప్రేమ దేని పెట్టారా? క్రీస్తుని ప్రేమను గురించి తెలుసుకుంటే చాలదో, క్రీస్తు దయాగుణాన్ని తెలుసుకుంటే చాలదు, క్రీస్తు బోధించినటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి ఖచ్చితంగా. బైబిల్లో సత్యము అని రాయబడిందంటే అసత్యం లోకంలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం నేర్చుకునేటువంటి రెండో పాయింట్ ఏంటంటే, క్రీస్తు బోధించిన సత్యాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏంటి ప్రమాదం? బాగా పాటలు పడితే చాలదు. బాగా వాక్యం చెప్తే చాలదు. బాగా ప్రార్థన చేస్తే చాలదు. ప్రతిరోజు బైబిల్ చదివితే సరిపోద్దా? చాలదు. ఏం చేయాలి? క్రీస్తు బోధించిన సత్యాన్ని, వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోకపోతే మనం స్వతంత్రులు కాలేం. మనిషి ఎప్పుడు స్వతంత్రుడు అంటే బానిస బ్రతుకులోంచి బయటకు వచ్చిన తర్వాతే ఆ వ్యక్తి స్వతంత్రుడు అవుతాడు. భౌతికంగా మనకు స్వాతంత్రం వచ్చింది, ఆ స్వాతంత్రమే మానవునికి స్వేచ్ఛనిస్తుంది అనుకుంటారు లోకం. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. అది భౌతిక సంబంధమైన స్వాతంత్రం. నాతోటి ప్రియమైన జరిగిపెట్టారా? మానవునికి భౌతిక సంబంధమైనటువంటి స్వాతంత్రం కంటే ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం చాలా ప్రాముఖ్యం. ఈ ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం కనుక మనం పొందుకోకపోతే ఇంకా మనం పాపులుగానే ఉన్నట్లు. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి, సత్యమును గ్రహించెదరు. మీరు యేసు ప్రభు వారికి శిష్యులు కావాలనుకుంటే, మేము ఆయన శిష్యులమే అని కనుక మీరు చెప్పుకుంటే మీరు సత్యాన్ని అంగీకరిస్తారు. ఏంటి సత్యం? లోకంలో రకరకాలైనటువంటి బోధలు ఉన్నాయి. లోకంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి బోధలు మీకు చెప్తాను. ఒకటి, ఆరాధనలో వాయిద్యాలు ఉపయోగించాలని. యేసు ప్రభువారు ఆయన బోధలో ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురాలేదు. యేసుక్రీస్తు ఆరాధించాడు దేవుణ్ణి. యేసుక్రీస్తుతో పాటు అనేక మంది ఆరాధించారు దేవుణ్ణి. ఎవరు కూడా మందిరంలో వాయిద్య సంగీతం ఉపయోగించలేదు. పాత నిబంధన కాలంలో ఉపయోగించారు. అది ఎవరు ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, ఎవరు ఉపయోగించాలి, అవన్నీ కూడా అక్కడ రాయబడినాయి. పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులన్నీ యుగాంతమందు ఉన్నటువంటి బుద్ధి కలడానికి రాయబడినాయి.
కొన్ని ఆచరణీయమైనటువంటి విషయాలు మనకు కాదు, అది కొన్ని ఇశ్రాయేలుకు మాత్రమే కట్టడా. పండగలు ఇశ్రాయేలుకు మాత్రమే కట్టడా. వాయిద్యాలు లేవి గోత్రం వాళ్ళు మాత్రమే వాయించాలి. వాయిద్యాలు ఎప్పుడు వాయించాలి? దహన బలి అర్పించేటప్పుడు. దహన బలి ఎక్కడ అర్పిస్తారు? యెరూషలేములో అర్పిస్తారు. ఎంతసేపు వాయించాలి వాయిద్యాలు? దహన బలి ప్రారంభం దగ్గర నుంచి దహన బలి ముగింపు అయ్యేంత వరకు వాయిద్యాలు వాయిస్తూనే ఉండాలి, బోరలు ఊదుతూనే ఉండాలి. ఇప్పుడు అదే వాయిద్యాలని ఇప్పుడు ఆరాధనలో పాటలకు ఉపయోగిస్తున్నారు. నాతోటి ప్రేమేం జరిపడ్డారా? దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఇవన్నీ కూడా. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, దావీదు వలె పిచ్చి పాటలు పాడుతున్నారు అంటాడు. దావీదు వాయించినటువంటి వాద్యాలు పిచ్చి పాటలు అంటున్నాడు దేవుడు. ఆమోసు గారితో రాయించాడు. దేవునికి వాయిద్య పరికరం కంటే ఆత్మ సంబంధమైనటువంటి గాత్రం చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ సంబంధమైనటువంటి వాయిద్యం ఉండాలి, కానీ భౌతిక సంబంధమైనటువంటి వాయిద్యం ఉండకూడదు. గొంతులో వచ్చేటువంటి మెలోడీ ఉండాలి, కానీ భౌతిక సంబంధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉండకూడదు. వీటిల్లో ఏది సత్యం అంటే బైబిల్ చెప్పాలి ఏది సత్యం. బైబిల్ ఏది మాట్లాడుతుందో, బైబిల్ ఏం చెప్తుందో అదే మనం అనుసరించాలి, కానీ లోకంలో ఏం చేస్తుందో అది మనం అనుసరించకూడదు. ముందు లోకంలో ఉన్నటువంటి సంస్కృతిని పాటించడం మానేయండి. ఈ సంగీతాల గురించి ఒకరోజు మీకు పూర్తిగా వీడియో మీకు పెడతాను. రెండవది, ఆరాధనలో లేక ఇతర కార్యక్రమాల్లో ఆత్మలు వచ్చినాయి, ఆత్మ నా మీద వాలింది అంటూ ఉంటారు. ఆత్మ వాలడం ఏంటండి? నాతోటి ప్రేమేం తెలిపెట్టారా? పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుందో తెలుసా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుతారు. పరిశుద్ధాత్మనే వరమును పొందుతారన్నాడు, కానీ ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి మీరు ఎగురుతారని, వెర్రికేకలేస్తారని, భాషలతో మాట్లాడతారని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. సంఘంలో దేవుడు సమాధానకే కర్త, కానీ అలరికి కర్త కాడు. ప్రతి దానికి బైబిల్ ఎవిడెన్స్ ఉంది. మూడవది, సాక్ష్యాలు చెప్తారు. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకునేట్లా నా సాక్ష్యం సత్యం కాదంటాడు యోహాను గారు. నన్ను గురించి వేరొకటి సాక్ష్యం ఇవ్వగలడు అంటాడు. నీ గురించి నువ్వు చెప్పుకోవడం అది సాక్ష్యం ఏంటంటే? నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. హానా గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఏబేలు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నోవా గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, సమూయేలు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నీ గురించి దేవుడు ఇవ్వాలి, కానీ నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకోవడం ఏంటి? ఇలా చెప్పుకుంటూ వెళితే లోకంలో చాలా చేస్తున్నారండి. ఏది సత్యం, ఏది సత్యమో, ఏది వాస్తవం బైబిల్ చెప్తుంది. బైబిల్ దగ్గరికి రావాలి. లోక సంబంధమైనటువంటి వాళ్ళు చేశారు, నేను చేస్తాను, నేను పెట్టుకుంటా అంటే కుదరదండి. నువ్వు జ్ఞానం గలవాడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు క్రీస్తు శిష్యుడు అయితే, నువ్వు క్రీస్తు దాసుడు అయితే, నువ్వు స్వతంత్రుడు కావాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు చేయవలసింది ఏంటంటే సత్యాన్ని గ్రహించాలి. నిజముగా శిష్యుడు అయితే, నిజముగా శిష్యురాలు అయితే సత్యాన్ని గ్రహించాలి. 32వ వచనం, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. సత్యము స్వతంత్రులుగా చేద్ది అంటే పాపము యొక్క సంఖ్యలను, పాపము యొక్క బంధకాలను, పాపము యొక్క ఊబిలో నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ సంఖ్యల నుండి మనం తప్పించేది సత్యము.
ఏంటి సత్యం? యోహాను 17:17 తెలుసు కదండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. సత్యమందు ప్రతిష్ఠింపబడి సత్యమందు స్థిరపరచబడాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే సత్యమందు స్థిరపడాలి అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 చూసినట్లయితే మన జీవితాన్ని సత్యముతో కట్టుకోవాలి. అంతే తప్ప నీకు నచ్చినట్టుగానో, నాకు నచ్చినట్టుగానో, ఇరుగు పొరుగు వరకు నచ్చినట్టుగానో మన జీవితాన్ని అలంకరించుకోవద్దు. కనుక రేపు మరొక అంశాన్ని మనం ఆలోచించేద్దాం ఈ పాఠంలో. కనుక సత్యమును గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుని దేవుని దీవెనలు పొందాలని మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను.